నేను 3 పాయింట్లు చెప్తా. 3 హ్మ్. స్టెప్స్ చెప్తాను. హ్మ్. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే స్పీక్ యువర్ ట్రూత్. హ్మ్. హ్మ్. మీరు నిజంగా మాట్లాడడం నేర్పండి. హ్మ్. రైట్? హ్మ్. అది ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండవది రెస్పెక్టబుల్ టోన్. హ్మ్. మన టోను ఆ గౌరవంతో ఉండాలి. అవును. టోన్ బట్టి కూడా సార్ రైట్? అది పిల్లలు. రెండో పాయింట్. హ్మ్. మూడవది వాకింగ్ అవే విత్ డిగ్నిటీ. హ్మ్. ఆ గౌరవంతో మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. Hmm. ఏ సిచ్యువేషన్ అది ఏ రిజల్ట్ అయినా సరే. హ్మ్. ఈ 3 స్టెప్స్ మనం అతి ముఖ్యంగా నేర్పాల్సినటువంటిదండి. హ్మ్. నేను ఇందాక చెప్పింది స్పీక్ Hmm. యువర్ ట్రూత్. హ్మ్. మరి అసలు నిజమే చెప్పకపోతే ఇంకేది మిగలదు కదా అక్కడ. అవునవును. పిల్లలు కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసినా హ్మ్. పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిజం చెప్పరు. హ్మ్. అబద్ధం చెప్తారో లేదో నాకు తెలియదు కానీ నిజమైతే చెప్పారు. కొంతమంది మంచి పిల్లలే నిజం చెప్పరు. హ్మ్. అబద్ధం చెప్పడం వేరే, నిజం చెప్పకపోవడం వేరే. 2 వేరే ఉంది కదా. అవునవును. నిజం చెప్పరు. హ్మ్. అంటే ఒక రకమైనటువంటి భయంతో వాళ్ళు చెప్పలేకపోతారు. హ్మ్. ఆ భయాన్ని మనం తొలగిస్తే తప్ప వాళ్ళు నిజం చెప్పరు. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఈజీగా అబద్ధం ఆడేస్తారు. హ్మ్. ఈ 2 రకాలు. అంటే అందుకే నేను ఎప్పుడు పేరెంటింగ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అండి జీవితంలోని. అవును. కంపల్సరీ. ఓకే. సో అందుకే మనం దాన్ని జాగ్రత్తగా న్యూట్రల్‌గా చూసి హ్మ్. ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఓకే. అది పేరెంటింగ్. దట్ ఈస్ ఎ పేరెంటింగ్. సో ఓకే. ఇక్కడ నేను చెప్పినట్టుగా నిజం చెప్పించడం, రెస్పెక్టబుల్ టోన్ టోన్‌తో ఉండాలి. ఉండటం, నెక్స్ట్ వాకింగ్ అవే విత్ డిగ్నిటీ. ఓకే. ఈ 3 పాయింట్స్ చాలా హ్మ్. ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ సార్ దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా విషయంలో నిలబడటం అంటే గొడవ పడటం కాదు. అవును. మన బౌండరీస్ వాళ్ళకి తెలియచెప్పడం. హ్మ్. మన పాయింట్స్‌ని మనం చెప్పడం. నిజాయితీగా వాళ్ళకి చెప్పడం. హ్మ్. ధైర్యంగా మనం చెప్పడం. హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. ఓకే. లేదు అంటే ఆ పిల్లల్ని బేస్ చేసుకుని హ్మ్. లేదా వాళ్ళని వాడుకునేటువంటి జనం ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఓకే. ఎవడు అమాయకంగా దొరికితే మీరు ఏమన్నారు, తక్కువ మాట్లాడితే అమాయకం అన్నారు. హ్మ్. ఎవడు అమాయకంగా దొరికితే వాడిని తినేసేటువంటి ప్రపంచం ఇది.